ఇది కలిపేసానండి. ఇదేంటంటే ఇంత కొంచెం తీసుకెళ్తున్నా దేనికి అనుకుంటున్నారా? చెప్తాను. ఇది భలే ఉంది చూడండి అసలు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ఏంటంటే చెప్పాను కదండి దోశలు టైం పడుతుందని చెప్పి మొత్తం ఇట్లా రెడీ అయిపోయింది. కలెక్షన్ అయితే మాత్రం ఆసం ఉంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక డే వ్లాగ్ అనొచ్చు, ఆఫ్టర్నూన్ వరకు, లేదంటే నేను షాప్ టైం అయ్యే వరకు ఇంట్లో చేసే వర్క్ గురించి ఈరోజు వీడియో అండి. మంచి రెసిపీ షేర్ చేస్తాను. అలాగే తోట పని చేయడానికి వచ్చాను ఇప్పుడు పొద్దున్న. అయితే మార్నింగ్ మంచి వీడియో అండి. మార్నింగ్ లేవగానే కింద కొన్ని కార్యక్రమాలు అంటే ప్రిపరేషన్, సంజనాకి లంచ్ బాక్స్ పెట్టడానికి ప్రిపరేషన్ అంతా చేసుకొని అప్పుడు పైకి వస్తే ఏంటంటే నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది. కొంత ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నానండి. ఏం చేశాను అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ బ్యాటర్ అయితే చక్కగా దీనికోసం అనమాట, దోశల కోసము పొద్దున్నే చక్కగా కలిపేసి పెట్టేసుకున్నాను. పైన గార్డెన్ పని ఉందని చెప్పి ముందు ఇది కలిపేసానండి. ఇదేంటంటే గోధుమ పిండి అంతే, జస్ట్ కొంచెం ఉప్పు జీలకర్ర వేసి నీళ్ళు పోసి కలిపేసేయాలి. దీనిలోకి నేను క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చాపర్లో వేసి చాప్ చేసి వేసానండి. ఇంకా ఇది పిండి రెడీగా ఉంది. నాకు పైన పని చూసుకుని వచ్చేసరికి ఇది బ్యాటర్ రెడీగా ఉంటుంది. అంతసేపు నానాల్సిన పని లేదు అసలు. అయితే మనం 5 minutesలో అయినా వేసేసుకోవచ్చు. ఇంకా ఇదేమో లంచ్ కోసం అండి. లంచ్ కోసం ప్రిపరేషను ఏంటనేది పైకి వెళ్ళి వచ్చినా చూపిస్తాను. సో ఇవాళ పొద్దున్నే తోటకు రావడానికి రీజన్ ఏంటంటే నాకు సాయంత్రం నేను షాప్లో ఇరుక్కుపోతున్నాను అనమాట, పనులు అవ్వట్లేదు అసలు. సో అందుకని చెప్పి ఇవాళ పొద్దున్నే వచ్చాను. కొంచెం హార్వెస్ట్ ఉంది, తోటకూర కొంచెం కోసుకెళ్ళాలి. అట్లాగే ఒక చిన్న పని ఉందండి, అది కూడా చూపిస్తాను ఏం చేస్తాను అనేది. ఇంకా అసలు మళ్ళీ ఇవాళ సాయంత్రం కూడా చాలా పని ఉంటుంది మిద్ది తోటలో, అది కూడా చూపిస్తాను. సపోటాలు భలే వచ్చినాయండి. ఇదిగోండి, దీనికి ఏదన్నా కట్టాలి, లేకపోతే అసలు ఆ పిట్టలు మనకు ఉంచట్లేదు. ఎట్లా అరుస్తుందో చూసారా? వినిపిస్తుందా మీకు? కిచ్కి అనుకుంటూ. కానీ పొద్దున్నే మిద్దె తోటలోకి వస్తే ఒక మార్నింగ్ ఒక డే మంచిగా మనకి హ్యాపీగా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇవ్వండి ఇట్లా మొత్తం అంతా తోటకూర ఇలా పువ్వు వచ్చేసింది అనమాట. ఎండాకాలం కదండి, ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. ఒక 4-5 మొక్కలు ఉంచుకొని మిగిలిన తీసేసినా పర్లేదండి, మన వరకు సరిపోద్ది. ఇవాళ నేను సాయంత్రం చేస్తాను ఆ పని. ఇప్పుడైతే కొంచెం ఆకుకూర కోసేసుకుని పటాపట్ కిందకి వెళ్దాము. మంచి రెసిపీ చూపిస్తాను. అండ్ ఆ కోసుకునే కాదండి, ఇక్కడ ఇంకో చిన్న పని ఉంది, అది కూడా చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది. ఇంక ఇవన్నీ తీసేయాలి, ఒక పక్కకి వేసేసుకుంటే ఎండిపోతాయి. ఇంత కొంచెం తీసుకెళ్తున్నావు దేనికి అనుకుంటున్నారా? చెప్తాను. లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. క్విక్గా అయిపోయేవి, హెల్దీగా, ఆయిల్ తక్కువతో చేసేవి మంచిగా షేర్ చేస్తాను, అడగండి. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను మార్నింగ్ పైన మిద్దె తోటకు వచ్చాను అనుకోండి, నాకు ఇంకా టైం అసలు తెలియదు ఎంత అవుతుంది, ఎంత లేట్ అవుతుంది ఏంటనేది అస్సలు అందాజా ఉండదు. అందుకని పైకి వచ్చినప్పుడు అలారం పెట్టుకుంటాను అనమాట. అలారం మార్నింగ్ ఒక టైం తింటే పరిగెట్టాలి అప్పుడు. ఇంకా మీరు కూడా అంతేనా? మిద్దె తోటకు వస్తే మిమ్మల్ని మీరు మర్చిపోతారా? ఇక తోటకూర కోసుకున్నాకండి ఇక్కడ మట్టి కలుపుకుంటున్నాను దీనికోసం అని చెప్పి, ఆకుకూరల కోసమని. అయితే నేను చేసే పద్ధతి చాలా సింపుల్గా, ఇంట్లో ఖర్చు లేకోకుండా కొబ్బరి పొట్టు అట్లా అని చెప్పి ఏం ఖర్చు లేకుండా ఎట్లా లైట్ వెయిట్ మట్టి ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తానండి. ఇందులో హడావుడిగా అర్థం కాదు మీకు కూడా. సో ఇప్పుడైతే ఈ పని చేసుకుంటున్నాను అనమాట.
ఆల్రెడీ 2 తొట్లు నింపేశానండి. ఇదిగోండి ఈ 2 తొట్లు చక్కగా లైట్ వెయిట్ మట్టితోటి నింపేశాను. ఇంకా పొద్దున్నే ఎట్లాగో వచ్చాను కదా అని చెప్పి పైకి మొక్కలకి నీళ్ళు పట్టేస్తున్నానండి. రోజు అయితే నేను పట్టను, మా సునీత పడుతుంది. కాకపోతే ఏంటంటే మొక్కలకి నీళ్ళు మనమే పట్టుకున్నాం అనుకోండి, అసలు ఏ టైంలో దానికి ఏం అవసరం ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే నాకు రోజు అంటే అవ్వదండి. కన్నమ్మ, నీ ప్లేస్లో సెటిల్ అయిపోయావా? వెళ్ళిపోదాం పద, కిందకి అయిపోయింది పని. కానీ కిందకి వెళ్దాం పదమ్మా. లే, అక్కడ నీళ్ళు పడతాయి మీద. లేనన్నా లేవాలి. మనం నీళ్ళు పట్టేటప్పుడు ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఒకటే ప్లేస్లో కాకుండా ఇట్లా చల్లినట్టుగా పట్టుకోవాలి. మట్టి నాంతదప్పుడు. ఇంకొకటి, నీళ్ళు ఎప్పుడు కూడా సాయంత్రమే పట్టాలండి. ఇక్కడ ఏంటంటే మేము ఆ మిద్దె తోటలో అన్నీ కూడా ఎండాకాలం స్పెషల్లీ సాయంత్రం పట్టాలి. ఇంక ఇప్పుడు చేంజ్ చేయాలండి. చలికాలం అన్ని రోజులు పొద్దున్నే పడతాము, ఎండాకాలంలో మాత్రం సాయంత్రం పట్టుకోవాలి నీళ్ళు. లేదంటే మనం ఇప్పుడు పట్టామనుకోండి ఊరికే డ్రై అయిపోద్ది తప్పించి మట్టి బాగోదు. సాయంత్రం పట్టుకోవాలి. ఇంకా ఇది చేంజ్ చేయాలి. ఇదొకటి. ఇదిగోండి శాండ్ పేపర్ వైన్ పూలు పూసిందనమాట. ఇది యాక్చువల్గా నేను ఒక ప్లేస్లో ఆర్చ్ లాగా సెట్ చేపిద్దాం అనుకున్నానండి. నాకు కుదిరినప్పుడు తను రాకపోవటం, తను కుదిరినప్పుడు నాకు కుదరకపోవటం, అట్లా పెండింగ్ అయిపోయింది పని. దీనికైతే ఇక్కడ పైన మిద్దె తోటలో ఒక ప్లేస్లో చక్కగా ప్రాపర్గా సెట్ చేద్దాం అనుకున్నాను. ఇది భలే ఉంది చూడండి అసలు. వీటిని ఇప్పుడు ఇంకొక 2 days ఆగి కోసేస్తాను. 2 గుత్తులే వచ్చినాయండి. నెక్స్ట్ ఇయర్కి బాగా వస్తాయి. పైన తోట పని చూసుకుని వచ్చే లోపల చెప్పాను కదండి, కొంచెం ప్రిపరేషన్ చేసుకుని వెళ్తానని చెప్పి ఈ వెజిటబుల్స్ అన్నమాట. క్యాబేజీ, కార్న్, క్యారెట్, ఇంకా బీన్స్, ఇంకా బీన్స్ ఇవన్నీ కట్ చేసుకొని జస్ట్ స్టీమ్కి బాయిల్ అవ్వడానికి పెట్టాను. అలాగే రైస్ కూడా వండేసుకుని వెళ్తానండి. ఇప్పుడు క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. లెస్ ఆయిల్ తోటి. చూసారా, జస్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ కాదు, ఒక టీ స్పూన్ అంతా నెయ్యి. దీనిలో జస్ట్ కొంచెం జీలకర్ర అండి, ఇంకా ఏం వేయాల్సిన పని లేదు. జీలకర్ర వేగంగానే కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఎల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసేసినా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఇందులోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం ఉంచాను, ఇది వేరే పర్పస్ కావాలి. ఈ వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులోకి వేసేస్తుంది. కొంచెం ఒక్క చిటికెడు పసుపు, జస్ట్ కలర్ కోసం, చాలా తక్కువ. ఈ కొంచెం ఏగుతూ ఉంటాయి. ఈ లోపల ఇందులో నేను పన్నీర్ వేస్తాను, అవి కట్ చేసేసుకుంటా. దీనిలోకి కొంచెం రుచికి తగినంత ఉప్పు, అంటే మన వెజిటబుల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి అండి. ఇది వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పొడి, చాలా కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇంకా కారం అవసరం లేదు, ఒక చిటికెడు కారం. ఇలా రైస్ చేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారాలు కూడా తక్కువ వెళ్తాయి అన్నమాట. గరం మసాలా నేను చూస్తున్నారు కదా క్వాంటిటీ ఎంత వేస్తున్నానో, సరిపోతుందండి ఆ మాత్రం. యాక్చువల్గా ఈ వెజిటబుల్స్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ ప్లాన్ చేంజ్ అయింది. మామూలుగా అయితే అన్నం తక్కువ కూర ఎక్కువ తినాలంటారు కదా, సో మనము ఎంత అట్లా తిందామనుకున్నా తినలేమండి ఉప్పు కారాలు. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఇది 100 grams పన్నీర్ అండి. ఇప్పుడు దీనిలోకి చూస్తున్నారు కదా అన్నము, ఆ వెజిటబుల్స్లో పావంత అన్నమే, ఎక్కువ వెజిటబుల్సే. జస్ట్ ఏంటంటే ఇది బేస్ కోసం అన్నమాట. ఒక రకంగా మనం బాయిల్డ్ వెజిటబుల్స్ తిన్నట్టే అవుతుంది. ఆయిల్ లేదు, ఉప్పు కారాలు తక్కువ ఉన్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇందులోకి ఒక్కో రోజు ఒక్కోటి. మీకు కావాలంటే నేను ఆకుకూరలతోటి కూడా అండి ముందు బాయిల్ చేసేసి
నీళ్ళల్లో ఉడకబెట్టి పేస్ట్ చేసి అట్లా చేయను. నేను చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది. ఒకవేళ కావాలి అంటే కామెంట్ చేయండి నేను చేసే ప్రాసెస్. ఇది చక్కగా అట్లా మొత్తం ఇవన్నీ ఒకసారి ముక్కలకు పట్టేటట్టుగా తిప్పుకుంటే సరిపోతుందండి. అంటే మనం వేసిందంతా అన్నానికి కూడా పట్టేటట్టుగా. అసలు ఇందులో అన్నం కనిపిస్తుందా? ఓన్లీ వెజిటబుల్సే ఉన్నట్టున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సంజనాకి మామూలుగా కూర పెట్టించామనుకోండి, ఇంత అన్నం పెట్టినా కానీ కూరో అన్నమో ఏదో ఒకటి వెనక్కి వస్తుంది. ఇట్లా ఇచ్చిన దగ్గర నుంచి నాకు హాయిగా ఉంది ప్రాణానికి. దీంతో పాటు ఒక చిన్న బౌలు పెరుగు ప్యాక్ చేసి ఇస్తానండి. ఇది మా ఇద్దరికి, సంజనాకి నాకు తినగా మళ్ళీ ఇంకా అంత మిగులుతుంది. అంతా ఏంటంటే సాయంత్రం పూట పెరుగన్నంలోకి తింటాం అన్నమాట. అంటే దీనిలోకి కొంచెం పెరుగు వేసుకొని తింటాం అది. సో మా ఇద్దరు లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయండి. ఇట్లా నెక్స్ట్ మీకు అరటికాయ పెరుగు పచ్చడి చూపిస్తాను. అరటికాయని ఇట్లా కొంచెం ఒక 2 కానీ 3 కానీ అరటికాయ సైజుని బట్టి కట్ చేసేసి స్టీమ్లో ఉడకబెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు కుక్కర్లోకి మనం డైరెక్ట్గా పెట్టేసేయకుండా ఏదైనా ఇట్లా గిన్నె పెట్టి పెట్టుకోవాలి. లేదు అంటే విడిగా అయితేనేమో వాటర్ పోసి ఉడకబెడతారండి. అట్లా అయితే మొత్తం మళ్ళీ అంతా న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. నేనైతే ఇట్లా స్టీమ్లోనే బాయిల్ చేస్తాను. చూపిస్తూ ఉండండి. అదిగోండి ఇట్లా కింద వాటర్ పోసేసి ఇలా గిన్నె పెట్టేసి పెట్టుకుంటాను. ఒక 2 to 3 విజిల్స్ వస్తే బాయిల్ అయిపోతుంది. మనం చక్కగా గోధుమ పిండితోటి ఇట్లా దోసకి కలిపి పెట్టుకున్నాం కదండి. సింపుల్గా నార్మల్ దోశలు ఎట్లా వేసుకుంటామో అంతే. ఇంకా చాలా చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. ఇవి మనం డిన్నర్కి కూడా తినొచ్చండి హ్యాపీగా. దీని కాంబినేషన్గా మనం ఆ రోజు రోటి పచ్చడి లాంటివి ఏమన్నా చేసుకున్నాం అనుకోండి, వంకాయ టమాటా పచ్చడి కానీ అట్లాంటివి ఏమన్నా చక్కగా కాంబినేషన్గా పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. మంచిగా మనం ఇందులో క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇట్లా ప్యారలల్గా అండి ఇవి నెమ్మదిగా కాలుతాయి. మనకి గబగబా మన దోశలాగా అంత ఫాస్ట్గా అయితే అవ్వవు. దీంతోపాటు ఇంకా పక్కన నేను కూర కూడా చేసేస్తున్నాను. ఇది వేసుకుంటూ అరటికాయ ఫ్రై వేయాలండి. అది మీకు దానికి రెసిపీ ఏం కావాలి కనుక అదేం చూపించట్లేదు. సో ఇదిగోండి ఇక్కడైతే అరటికాయ వేపుడు అయిపోయింది. ఏంటంటే చెప్పాను కదండి దోశలు టైం పడుతుందని చెప్పి, ఇంకా ఈ దోశలు వేసుకుంటూ ప్యారలల్గా అరటికాయ కూర కూడా చేస్తాను. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పచ్చడి ఏంటంటే మీకు రెసిపీ చూపించాలి కనుక అది దీంతో పాటుగా చేయలేదు. లేదు అంటే ఫటాఫట్ ఇంకో పొయ్యి మీద అది కూడా అయిపోయేది నాకు. అది మీకు రెసిపీ చూపిద్దామని చెప్పి చేయలేదండి. ఇక్కడతోటి టిఫిన్ సెక్షను, కూర సెక్షను అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ కొంచెం కాఫీ తాగి అప్పుడు పచ్చడి. ఈ పచ్చడికి మనం అరటికాయలు ముందే ఉడకబెట్టేసుకున్నాం కదండి. జస్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి కారానికి తగినట్టు. నేను ఒకటే కాయ తీసుకున్నాను కనుక ఒక 7-8 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసేసాను. ఇంకా ఇవి వేయించి తీసుకోవాలి. అదే ఆయిల్లోకి మళ్ళీ మనం పోపు కూడా పెట్టేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది. కొంచెం పోపు ఆరినాకే వేసుకోవాలి. పెరుగులోకి వేస్తాం కదండి, కొంచెం ఆరినాకే వేసుకోవాలి. ఇంకా అన్నీ ఎల్లుల్లిపాయలు, పప్పులు అన్నీ. నాకు అసలు అక్కడ బౌల్లో ఏం జరుగుతుందో కనపడట్లేదు, కెమెరానే అడ్డం ఉంది. ఇవన్నీ వేసుకుని చక్కగా మంచిగా వేయించేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలండి. కొద్దిగా జీలకర్ర కూడా. కొంతమంది చట్నీలో జీలకర్ర వేసుకోరు, ఇక అది మీ ఇష్టం. నేనైతే కొన్నిట్లో వేస్తా, కొన్నిట్లో వేయను. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి, జస్ట్ ఆయిల్లోనే చూస్తున్నారు కదా, ఆయిల్ ఇంకేమీ వేయ అవసరం లేదు. ఈ వేడికి అవి కొంచెం వేగిపోతే గ్యాస్ ఆఫ్ చేస్తాను. కొంచెం ఒక 4-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. ఒక కాయే నేను చేస్తున్నాను కనుక ఉప్పు ఎక్కువ పట్టదండి, ఊరికి ఉప్పు కసమైపోద్ది. మళ్ళీ కొంచెం ఉప్పు, ఇంకా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి. దీంట్లోకి ఏం పులుపు అవసరం లేదు, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా కొంచెం నలిగింది కదా, దీంట్లోకి మనము ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అరటికాయలు, పైన తొక్క తీసేసి ఇంకా ఈ మధ్యలో పాటు ఇది వేసుకుని కొంచెం జస్ట్ ఒక తిప్పాలండి. పల్స్ మోడ్లో
మరి ఇది ఇట్లా పేస్ట్ లాగా అయిపోవద్దు, జస్ట్ పల్స్ మోడ్లో ఒక 1 or 2 టైమ్స్ అలా తిప్పండి. ఇదిగోండి దీనిలోకి ఇప్పుడు ఒక 100 ml అనుకోండి అట్లా కొంచెం గట్టి పెరుగు, కమ్మటి పెరుగు వేసుకోవాలి, పుల్లగా అట్లా బాగుండదు. మళ్ళీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని పోపులో కలిపేసేయడమేనండి. ఇదిగోండి పచ్చడి అయితే మొత్తం ఇట్లా రెడీ అయిపోయింది. భలే కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. కూర కూడా అయిపోయింది, ఇంకా నా లంచ్ ప్యాక్ అయిపోయింది కదా. మళ్ళీ సంజుమ్మకి మీకు అయిపోయింది కదా, ఈ వంట ఎందుకు అనుకుంటున్నారేమో, ఇది సాయంత్రం కోసం అండ్ మా వారికి మధ్యాహ్నానికి అనమాట. అది సంగతి. ఇంకా ఈ సీజన్లో పూసిన మొట్టమొదటి మల్లెపూలు అండి, పూజ కోసం చక్కగా పైన పూసిన మందారాలు, ఇంకా ఈ కృష్ణ కమలాలు ఇవన్నీ కోసుకుని పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా పొద్దున్నే ఎర్లీగా పూజ చేయడానికి అయితే ఓకే, ఎర్లీగా చేస్తాను, లేదంటే పనంతా అయినాక అప్పుడు ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట. ఇవాళ అయితే పనంతా అయిపోయినాక అప్పుడు ప్రశాంతంగా ఇంకా పూజ చేసుకోవడానికి వచ్చానండి. ఇవన్నీ మల్లెపూలు అయితే మాత్రం అసలు పూజ గదిలో మల్లెపూలు పెడితే మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు భలే మంచి వాసన వస్తుంది. మొత్తం పని అంతా అయినాక షాప్కి వచ్చానండి. మేము రీసెంట్గా పర్చేసింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, సో ఆ పర్చేసింగ్ ఐటమ్ వచ్చినాక మీకు మొత్తం చూపిస్తాను అన్నాను కదా, చాలా హ్యాపీగా ఉంది. ఈ కలెక్షన్ అంతా అసలు సూపర్ క్యూట్ డ్రెస్సులు అండి, అన్నీ మల్చేందేరి డ్రెస్సులు వచ్చినాయి మొత్తం. ఇవ్వండి ఇవన్నీ అయ్యే, ఇంకా అక్కడ బార్కోడ్స్ నడుస్తుంది, ఇక్కడ ఇవన్నిటికీ కూడా వన్స్ బార్కోడ్స్ అయిపోతే నేను మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాను ఫర్దర్గా వీడియోస్లో. అసలు సూపర్ కలెక్షన్ అండి, చాలా చాలా బాగున్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను శాంపిల్స్. వీటికి బార్కోడ్ వేయలేదు ఇంకా, కాకపోతే మీకు చూపించాలని ఆత్రం అన్నమాట. అసలు కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంది మొత్తం. నాకు తెలిసి మల్చండిలో ఇంత స్టాకు హైదరాబాద్లో మన దగ్గరే ఉందేమోనండి. సూపర్. ఈ డిఫరెంట్ డిజైన్స్తో 2 పీస్లు 3 పీస్లు 2 రకాలు వచ్చినాయి. అన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో సునీతాస్ వస్త్రధార ఛానల్లో చూపిస్తానండి, సో ఫాలో అవ్వండి ఛానల్ని. సో అదండి మరి ఈరోజు వీడియో. మార్నింగ్ రొటీన్ ఇట్లా జరిగింది ఇవాళ. సో మంచి రెసిపీస్, మీకేమనిపించినాయి రెసిపీస్ అనేది కామెంట్ చేయండి. కొత్త కలెక్షన్ కోసం సునీతాస్ వస్త్రధార ఛానల్ని ఫాలో అవ్వండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.